ఇక మధ్యన రకరకాల కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు పడి ఈ కేసీఆర్ చేసే ఒత్తిడిని తట్టుకోలేక బీజేపీకి వెళ్ళడం జరిగింది. బీజేపీలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొన్న నరేంద్ర మోడీ అబుదాబి టెంపుల్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు అక్కడ జన సమీకరణలో కూడా ఈయన నెంబర్ 1 ఉన్నాడు. దుబాయ్లోనే ఉంటాడు, దుబాయ్ ఎన్ఆర్ఐ. అయితే ఏమన్నాడంటే నేను బీజేపీలో ఉన్న తర్వాత నా దేశ ప్రధానమంత్రి వస్తుండు కాబట్టి ఈ దేశానికి నేను స్వాగతం చెప్తా, నేను కష్టపడతా అన్నాడు. జనాలను సమీకరించారు, అన్నీ చేసారు. కానీ ఈయనలాగా చాలామంది ఏమనుకున్నారు తెలుసా, ఏమన్నా చెప్పిపోతాడేమో, ఏమైనా మంచి మాటలు మాకేమైనా లాభం చేస్తాడేమో అంటే ఆయన 10 సంవత్సరాల ప్రధానమంత్రి పోస్ట్లో ఉండి 7 సార్లు దుబాయ్కి పోయిండండి. 10 ఏళ్ళలో 7 సార్లు అఫీషియల్గా పోయిండు. మరి 6 సార్లు ఏం చేయాలి, 7వ సారన్నా ఏమన్నా మనకు సంక్షేమ ఫలాలు ఏమన్నా స్కీమ్స్ ప్రకటిస్తాడేమో అనుకుంటే అది కాలేదు. ఈయన చాలా బాధపడ్డాడు. అరే ఇన్ని చేస్తుంది, ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తుంది, 10 ఏళ్ళు అయిపోయింది, ఏం సంగతి అని చెప్పి రకరకాల కారణాల వల్ల అట్లా అయింది. తర్వాత నేను ఘర్ వాపసి వస్తున్నా అని చెప్పి మొన్న దీపాదాస్ మున్షి గారి సమక్షంలో ఈ మధ్యనే వీరు మనకు ఘర్ వాపసి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. మన కొరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభ జరిగినప్పుడు ఆ సభలో ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశం ప్రకారంగా వారు కూడా గల్ఫ్ సమస్యల మీద మాట్లాడినరు. సో అయితే ఇప్పుడు ఏముందంటే మీకు ఒక విశిష్ట వ్యక్తిని నేను పరిచయం చేస్తున్నా. అతని పేరు జంగిడి మధు. జంగిడి మధు ఏం చేసిందంటే మా గల్ఫ్ సమస్యలు పరిష్కారం అయితలేవు అని కోపంగా ఇక్కడ మన చెన్నమనేని శ్రీనివాసరావు ఎట్లయితే చెరుకు రైతుల సమస్యలు, గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతలే అని చెప్పి ఎమ్మెల్యేగా పోటీ చేసిండో, ఈయన కూడా సిరిసిల్లలో మొన్న ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. ఎందుకంటే మనం హక్కులు కొట్లాడితే కనీసం ఇట్లన్నా మనం గుర్తిస్తారని చెప్పి. ఇక్కడ ఈరోజు మీటింగ్ ఉందని తెలిసి ఆయన స్వచ్ఛందంగా అక్కడ నుంచి బోయినపల్లి మండలం నుంచి వచ్చిండు. ఆయన ఏమన్నంటే ఇది ఒక ఛార్జ్ షీట్ మనము విడుదల చేస్తున్నాం. ఛార్జ్ షీట్ విడుదల చేస్తే అన్న నేను చదువుతా, ఛార్జ్ షీట్ నాకు అవకాశం ఇవ్వాలి అని అన్నాడు. నేను బయటికి వెళ్ళొచ్చిన కదన్నా, నాకే అవకాశం ఇవ్వాలంటే తప్పకుండా తమ్మి నీకు అవకాశం ఇస్తాను. అయితే ఈ ఛార్జ్ షీట్లో మీకు గమనించేసిందంటే మనము ఈ అరవింద్ని కానీ బీజేపీని కానీ ఇందులో ఒక తిట్టు పదం కానీ కొట్టు పదం కానీ ఒక బూతు పదం కానీ ఏది లేదు. చాలా పార్లమెంటరీ లాంగ్వేజ్లో అంటే యాక్సెప్టబుల్ లాంగ్వేజ్ అంటే దీంట్లో తప్పు లేదు. ఏ పదం వాడినా కానీ బూతు అయితే లేదు ఇలా. చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇప్పుడు రాజకీయం ఏమైంది బాగా ఎంత తిరిగితే అంత గొప్ప అన్నట్టు అట్లా కాకుండా చాలా జాగ్రత్తగానే ఇది మన టీపీసీసీ ఎన్ఆర్ఐసీఎల్ గల్ఫ్ కాంగ్రెస్ వాళ్ళు తయారు చేసారు. దాన్ని ఇప్పుడు జంగిడి మధు గారు మీకు చదివి వినిపిస్తారు. అందులో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ గల్ఫ్ భరోసా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవత్రి అనిల్ గారు, మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అట్లాగే పెద్దలు జువాడి నరసింహరావు గారు, అట్లాగే సోదరులు కృష్ణారావు గారు, చెన్నంనేని శ్రీనివాసరావు గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఒక్కసారిగా వారికి కరతాళ ధ్వనులతో, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు నా మిత్రుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, టీపీసీసీ ఎన్ఆర్ఐసీఎల్ కన్వీనర్, అట్లాగే నా ప్రియ సోదరుడు ఆకుల లింగారెడ్డి గారు, అట్లాగే మిత్రులు పెద్దలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. అయితే ఇందాక భీమరెడ్డి గారు చెప్పినట్టు మనం చాలా సందర్భాల్లో ఏమనుకుంటామంటే ఒక మంచి నాయకుడు వస్తే మా సమస్య వింటాడు, ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటాం. అవునా కదా? ఎవరు ఇంటర్లేరు అన్నట్లు అనిపిస్తుంది నాకైతే. అయితే అరవింద్ గారిని మనం అప్పుడు చూసినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే అరవింద్ గారు ఉంటే మాకు సమస్య పరిష్కారం అవుతుందని చాలా మంది గల్ఫ్ కార్మికులు కావచ్చు, లేకపోతే రైతులు, విద్యార్థులు ఇట్లా చాలా మంది కనెక్ట్ అయిన తర్వాత వారి ప్రవర్తన, వారి బాడీ లాంగ్వేజ్, వారి మాట తీరు ఇవన్నీ చూసిన తర్వాత అరే ఇట్లాంటి వ్యక్తి నా పోయి మనం ఎన్నుకున్నది అన్నటువంటి ఆ డౌట్లోకి వచ్చారు చాలా మంది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అభ్యర్థిగా ఇటు వచ్చిన తర్వాత అరవింద్ గారు నిజంగా ఎంత కన్ఫ్యూజ్ అవుతారంటే, ఎంత ఫ్రస్ట్రేషన్. నువ్వు ఏడన్నా చూడు, ఆయన ప్రెస్ మీట్స్ కానీ ఒక వీడియోలు చూడు, ఎంత ఒక పార్లమెంటరీ వ్యక్తి అంటే ఒక పార్లమెంటరీ క్యాండిడేట్ ఎట్లా ఉండాలంటే చాలా డిగ్నిటీగా ఉండాలి, డిగ్నిఫైడ్ గా మాట్లాడాలి. చాలా కన్ఫ్యూజన్ గా బిత్తర్ అసలు ఇక ఎట్లా మాట్లాడుతుందంటే ఇంకా నేను ఓడిపోతున్నా అనే తీరుగానే మాట్లాడుతున్నాడు. నేను ఏం చెప్తున్నా అంటే వారికి, అరవింద్ గారికి, మిత్రమా నువ్వు చేసింది వాస్తవంగా ఏం లేదు, కాకపోతే మొన్నటికి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిరు జీవన్ రెడ్డి గారి మీద ఏమంటున్నారంటే
ఏమయ్యా జీవన్ రెడ్డి ఇప్పుడు గుర్తొచ్చిందా గల్ఫ్ బోర్డు, ఇప్పుడు గుర్తొచ్చిందా గల్ఫ్ బోర్డు అంటున్నాడు. మరి నేను అడుగుతున్నా, 5 రోజుల్లో తెస్తాను పసుపు బోర్డు, 4.5 సంవత్సరాలకు తీసుకొచ్చిందా లేదా? మరి నీకెందుకు వచ్చింది మరి అది? నువ్వెట్లా తీసుకొచ్చినావు ఆ పసుపు బోర్డు తెచ్చినా అని చెప్పుకుంటున్నావు? ఎస్, అది కూడా తీసుకురాలేదు. తర్వాత తెచ్చినా అని కలరింగించుకుంటున్నాడు కదా, మరి అదెందుకు, ఆ మాట ఎందుకు మాట్లాడిస్తున్నావు అని చెప్పి మీ అందరి పక్షాన, మా గల్ఫ్ కార్మికుల పక్షాన నేను వారిని సూటిగా అడుగుతున్నా. అయితే ఏదేమైనా మనకు మంచి అభ్యర్థి వచ్చింది కనుక మనం అందరం ఒక టీమ్గా ఎట్లాంటి అరమరికలు లేకుండా ఒక్క వారం రోజులు పనిచేస్తే మనం 1,00,000 పైచిలకు మెజార్టీతోన మన అభ్యర్థిని గెలిపించుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే అరవింద్ గారి పైన వేసిన ఛార్జ్ షీట్ భీమిరెడ్డి గారు వీటి మీద చాలా కూలంకషంగా చదివి రాసి చేయడం జరిగింది. అయితే నాకు పెద్ద బాధ్యతని ఇచ్చిర్రు, చదువుతున్నా. గల్ఫ్ కార్మిక ద్రోహి గప్పాల అరవింద్ పై కల్లివల్లి ఛార్జ్ షీట్ 1 అంటే ఇది ఒకటి మాత్రమే, ఇంకా వస్తాయి మెల్లమెల్లగా. 2019లో మాయ మాటలతో ఓట్లను కొల్లగొట్టి నిజామాబాద్ ఎంపీగా గద్దెనెక్కి గల్ఫ్ కార్మికులను మోసం చేసింది అరవింద్. ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ కు గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే నైతిక అర్హతనే ఉండదు. 2020 సెప్టెంబర్ కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను పొట్టగొడుతూ కనీస వేతనాలు అంటే 30 నుండి 50% వరకు తగ్గిస్తూ సర్క్యులర్లు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2020లో సర్క్యులర్ జారీ చేసింది. ఎంత? నాకు వచ్చే 10,000 రూపాయలలో 30% తగ్గియమని చెప్పి సర్క్యులర్ జారీ చేసింది. ఇది రికార్డెడ్ మిత్రమా, మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. 30 నుంచి 50%కి తగ్గిస్తూ సర్క్యులర్లు జారీ చేసింది. ప్రవాసి భారతీయ బీమా యోజనలో సహజ మరణాన్ని చేర్చకుండా గల్ఫ్ కార్మికుల బతుకులతో బీజేపీ ప్రభుత్వం ఆడుకుంటే అరవింద్ కేంద్రంలో ప్రభుత్వంలో చర్చించకుండా తప్పించుకు తిరిగిన వ్యక్తి ఈ గల్ఫ్ ద్రోహి అరవింద్. అంటే ప్రవాసి భారతీయ యోజనలో మామూలుగా 330 రూపాయలు కడితే 10 లక్షల బీమా వస్తుంది మిత్రులారా. అయితే దీంట్లో సహజ మరణం, ఇప్పుడు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రైతు బీమాని మనకు మొన్న చూసినాం కదా, రైతు చనిపోతే మనకు బీమా ఇచ్చింది కదా, దానికి ఎట్లాంటి కండిషన్స్ లేవు. అట్లాగే ప్రవాస భారతీయ బీమా యోజనలో కూడా సహజ మరణాన్ని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పి చాలా నివేదికలు నాడు భీమిరెడ్డి గారు కానీ, నరేష్ రెడ్డి గారు కానీ, సోదరుడు గుగ్గిల రవి గౌడ్ గారు వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళి కూడా చాలా ప్రయత్నాలు చేస్తే అరవింద్ గారు ఏ ఒక్క రోజు కూడా కనీసం పార్లమెంట్ లో మాట్లాడకపోగా ఒక లెటర్ కూడా రాయలేదు ప్రభుత్వానికి. హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ కూడా రాయడం చేతగాని ఈ అజ్ఞాని అరవింద్. కనీసం అంటే మన కాన్సులేట్స్ ఇక్కడ లేవు. మొన్న ఒకటి యుఏఈ కాన్సులేట్ ఒకటి హైదరాబాద్ కు వచ్చినట్టుంది, కానీ మిగతా గల్ఫ్ దేశాల కాన్సులేట్స్ ఇక్కడ ఏవి కూడా లేవు. ఇంకొకటి, కరోనా కష్టకాలంలో గల్ఫ్ దేశాల నుండి ఇండియాకు వచ్చిన పేద కార్మికుల రక్తం పిండి 2-3 విమాన ఛార్జీలు వసూలు చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫ్రీగా రప్పించాల్సిన కేంద్రం అధిక ఛార్జీలు వసూలు చేయడాన్ని ప్రశ్నించలేని అరవింద్ ఎంపీ పదవికి అర్హుడా అనర్హుడా? ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రులారా. కరోనా సమయంలో వాస్తవంగా జీతాలు రాక ఇవ్వలేక చాలా మంది ఇబ్బందులు పడుతుంటే నాకు ఎంతో మంది అప్పుడు ఫోన్లు చేసిరు, ఇక్కడి నుంచి పైసలు అటు పంపించుకొని ఇటు వద్దామని చెప్పి ప్రయత్నాలు చేసిరు. అంత దీన స్థితిలో కనీసం భారత ప్రభుత్వం వాళ్ళని ఇక్కడ రప్పించే ప్రయత్నం చేయలే. దీంట్లో ఒక్క మాట మీకు గుర్తు చేస్తా, 1990లో గల్ఫ్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు 1,70,000 మంది ప్రవాసీలను కువైట్ నుండి ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకొచ్చింది ఆ రోజు నాటి ప్రభుత్వం. ఎయిర్ లిఫ్ట్ మీద సినిమాలు కూడా వచ్చినాయి ఆ రోజు. సో అట్లాంటి చోట కనీసం మనకు ఆ గౌరవాన్ని ఇవ్వలేదు, అరవింద్ గారు అడగలేదు. సో ఇది మొదటి ఛార్జ్ షీట్ మిత్రులారా.